గ్రామాల్లో రోడ్లు లేవు. ధ్వజారోహణం జరిగింది. గ్రామాల్లో కొత్త స్కూల్ ధ్వజారోహణం మీద కూడా పాత ఈ బిల్డింగ్లకు రోజు కొత్త అనేక భవనాలు మంది లేవు. భయకంపితులు అవుతా స్కూళ్ళలో ఉన్నారు. టీచర్లు లేరు. ఎక్కడ తెలంగాణ కాదు, వీళ్ళందరికీ భారతదేశం కాదు, 2 సంవత్సరాల్లో ప్రపంచ ఈ దేశాలు రాష్ట్ర భయపడతా ప్రభుత్వం ఉన్నాయి. అధికారంలోకి వచ్చే 2 నన్ను ఒక సంవత్సరాలైనా రంగం చెప్పిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సాధించింది రామచంద్రుడి మీద అన్ని ఆ మోసాలు. మందిరం మీద ధ్వజారోహణం మోడీ గారు మాటల గాడి చేశారు. తప్ప. మేము ఎర్రకోట మీద కూడా ధ్వజారోహణం చేసినాము. రాబోయే కాలంలో రామచంద్రుడి నాయకత్వంలో మాటల గాడి తప్ప. రేవంత్ ని దించేసి గోల్కొండ కోట మీద మాటల కూడా గాడి తప్ప. బీజేపీ అన్ని మోసాలు. ఈ ప్రభుత్వం అన్ని మోసాలే చేస్తా ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద అనేక ప్రతి కార్యక్రమాలు ఒక్క కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గురించి ఒక్క ప్రతి మాట మున్సిపాలిటీ చెప్పి నేను తిరుగుతున్నారు, ముగిస్తాను. ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఈ రోజు ఎట్లా అక్కడ కూడా ఉందంటే అన్ని అబద్ధపు మాటలే నేను చెప్తున్నారు, మోసం లేచేస్తుంటే మాటలే కన్నా మన చెప్తున్నారు. భోంగిరి గుట్టది ఇంతవరకు వాళ్ళు ఏం ఒక చేసినా చిన్న కథ చెప్తలేరు, చెప్పిన ఉన్నా ఏం చేస్తామో అది మళ్ళా చెప్తారు తప్ప చెప్పంటే చేస్తున్న పని చెప్తలేరు. అది కాదు అసలు 2500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాల ఈరోజు మహిళకి ఇస్తామన్నారు. మోడీ గారు ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క మహిళకి ఇవ్వలేదు. వికసిత్ భారత్ అని మనం ముందుకు 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఎక్కడ మంచి 2000 డ్రైవింగ్ పెన్షన్ ఫోర్స్ లో 4000 ఉన్నాడు లేదు. భారతదేశానికి చాలా మందికి ప్రధానమంత్రి పెన్షన్ పదవి. లేని వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ ఎంత చక్కగా ఈ ప్రభుత్వం అనే వికలాంగులకు డెమోక్రసీ అనే 4000 రేఖని పెన్షన్ నడిపిస్తా 6000 ఉన్నారు. చేస్తామన్నారు. 3000 పెన్షన్ ఎక్కడ వాళ్ళకు కూడా ఇప్పటిదాకా చూడట్లేదు, కొత్త అవ్వట్లేదు, పెన్షన్ లేదు. జరగట్లేదు. లేని వాళ్ళకి అసలే పెన్షన్ లేదు. ఎన్ని కరువులు ఉన్న వచ్చినా వాళ్ళకి ఎన్ని పెన్షన్ ఆటంకాలు సమస్యలే వచ్చినా లేవు. సో యువతకి ఎన్ని ప్రపంచ 4000 దేశాల రూపాయల జియో నిరుద్యోగ పాలిటిక్స్ వృత్తి లో ఇస్తామన్నారు. నిరుద్యోగ అనేక వృత్తి ఒడిదుడుకులు నిరుద్యోగులకు వచ్చినా వాళ్ళకు కూడా ఎక్కడ మోడీ ఈ గారి రాష్ట్రంలో ఒక్కరికి కూడా డ్రైవింగ్ ఇచ్చేటువంటి ఫోర్స్ లో దాఖలాలు ఇట్లా ప్రతి ఆ ఒక్కటి నీతిని మోసమే. చాలా ముందుగా మోసము తీసుకెళ్తా దగ. ఉన్నారు. రైతులకు వీళ్ళు ఏమంటున్నారు, మేము బోనస్ ఇచ్చిన రేవంత్ 500 రెడ్డి, అది జూట. రాహుల్ ఏదో గాంధీ 10 మందికి ఇచ్చి లాంటి వాళ్ళు ఇచ్చామని ఏం చెప్తున్నారు, అందరికి చేస్తున్నారంటే ఇవ్వలేదు. వాళ్ళ అంటే రైతు ఖజానాలో బంధు కూడా డబ్బులు అంతే లేవు. 12,000 15,000 ఇస్తామని చెప్పి మన మాట వెహికల్లో చెప్పిండు. నిండుగా దాన్ని డీజిల్ 12,000 ఉంది. చేసిండు. 12,000 డ్రైవింగ్ కూడా ఫోర్స్ బాగుంది. లాస్ట్ ఇయర్ ఒకరికి కానీ కొత్త రేవంత్ వేసిండు, రెడ్డి అందరికి బండిలో ఇప్పటిదాకా మళ్ళీ వాటికి బుల్లెట్ అర్థం మీద తెలియదు. రాహుల్ గాంధీని ఎక్కించుకొని ఈరోజు ఆరోగ్యశ్రీ పోతున్నాడట. డబ్బులు లేవు. నా దగ్గర ఒక ఇకమంతు ఉంది అని ఆరోగ్యశ్రీ చెప్పినాడు. 10 లక్షలు అరే అన్నారు. ఏమి ఇకమంతు ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే మనం హాస్పిటల్ వికసిత్ భారత్ అని ట్రీట్మెంట్ మోడీ చేసే గారు పరిస్థితులు ప్రయాణం లేవు. చేస్తా ఉన్నారు మా కాబట్టి కూతురు మాకున్న దాని బకాయిలు ఇంటికున్న ఇవ్వలేదు. చైను మెట్రో ఫీజు పట్టుకొని రియంబర్స్మెంట్ లేదు. మనం డీజిల్ ఖర్చు లేకుండా పిల్లలకు దాన్ని ఫీజు పట్టుకొని రియంబర్స్మెంట్ పోదాం మన లేదు. బుల్లెట్ మీద అని చెప్పి ఇట్లా ప్రతి చెప్పినాడట. అంశం అట్లా కూడా ప్రయాణం పెండింగ్ లోనే. చేస్తే ఉంటాడా? వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఏమో అంటే ఒక రోజు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి పడిపోతాడు. హామీ కూడా సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక్కటి మీ కూడా ఇష్టాలు లెక్కలు పనిచేయవు. ఒక్కటి కూడా పూర్తి మీరు చేయలేదు. ఇచ్చిన ఆశలు మొన్ననే మనం చూసినాం. కామారెడ్డి డిక్లరేషన్ లో అన్ని బీసీలకు కాపీ ఒక క్యాట్ హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఒక అన్ని హోప్ క్రియేట్ నరేంద్ర అయితే మోదీ గారు ఒక అక్కడ ఏం సైకాట్రిస్ట్ మాట్లాడితే డాక్టర్ ఇక్కడ ఎవరైనా మాట్లాడి అడగాలి. కాపీ చేసే ఒక ప్రయత్నం ప్రభుత్వం హోప్ క్రియేట్ ఎందుకంటే చేస్తే మోదీ గారి ప్రజలలో దేశ నాయకత్వం దాని మీద యాక్సెప్ట్ చేసి విశ్వాసం మోదీ గారిని పెరుగుతుంది. విశ్వసిస్తారు.